హలో గైస్, యుద్ధకాండ చాప్టర్ 2 అనే చిత్రం రివ్యూకి ఎంటర్ అయిపోదాం. కింద లైక్ బటన్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. యుద్ధకాండ డైరెక్టర్ వచ్చేసి పవన్ బట్ల. ఇక ఈ చిత్రం ఒక చిన్న సినిమా అనుకొని తీశారా అని అనిపించింది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా. బట్ క్లైమాక్స్ ఎండింగ్ డైలాగ్ అయితే అద్భుతం, మహా అద్భుతం అని చెప్పుకోవచ్చు. డిఫెన్స్ లాయర్ వారు తాగి యాక్టింగ్ చేశారా అని అనిపించింది భయ. ఎక్కడైతే డైరెక్షన్ని కరెక్ట్ చూపించాలో అక్కడ చూపించలేకపోయిందని చెప్పుకోవచ్చు పవన్ భట్. నిజంగా డైరెక్షన్ లోపాలు చాలా కనిపిస్తున్నాయి. చిన్న సినిమా అనుకుని తీసాట అనిపిస్తుంది నాకైతే. ఒక మైండ్ సెట్తో చిన్న సినిమాని ఆలోచించినప్పుడు చిన్న సినిమా కన్నా ఘోరంగా వస్తుందని చెప్తాను. ఒక సినిమాని చూపిస్తున్నప్పుడు ఆడియన్స్కి అది క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి డైరెక్టర్ అనే వ్యక్తి. ఎందుకంటే అక్కడ లెజెండ్స్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకొని అట్లాంటి మ్యూజిక్స్ కొడుతుంటాయి, మరి అట్లాంటి డిఓపి పెట్టుకొని ఇలాంటి డైరెక్షన్ తీయడం అయితే చాలా చాలా చెత్తగా అనిపిస్తుంది నాకైతే. సినిమా ఎమోషనల్ డ్రామా మొత్తం కోర్టు చుట్టూ తిరుగుతుంది. చాలా డిఫరెంట్ కథ అనుకుంటాం, కానీ తెలిసిన కథనే డిఫరెంట్ ఉపయోగానికి ప్రయత్నించిండు. డైలాగ్స్ అంతంతగానే ఉన్నాయి, కానీ మన హీరో యాక్టింగ్ మాత్రం చింపేసిందని చెప్పుకోవచ్చు. ఎమోషన్గా ఆర్ట్కి మంచిగా టచ్ చేసిండని చెప్పుకోవచ్చు ఈ ఫిలిం. డైరెక్షన్ బాగాలేకున్నా సినిమా మన ఆర్ట్కి టచ్ అయిందని చెప్తున్నాను. ఇక చాలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సినిమా చూస్తే సినిమాలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. కోర్ట్ అనే సెట్లో గిట చాలా చాలా మిస్టేక్స్ చేశారు. అది ప్యూర్గా నిజంగా కనిపిస్తుంది డైరెక్టర్ లోపాలు. ఇక సినిమా కథ వచ్చేసి ఒక చిన్న పాపని ఒక అతను డ్రగ్స్ తీసుకొని చిన్న పాపని రేప్ చేసేస్తాడు. అయితే తన తల్లి ఎలా ఆ బాధని తట్టుకొని మళ్ళీ కోర్టుకి వచ్చినప్పుడు కోర్టులో ఆమెకి న్యాయం దొరికినప్పుడు ఆ వ్యక్తిని గన్ను తీసుకొని కాల్ చేసినాక అప్పుడు జరుగుతున్న కథ, అప్పుడు తిరుగుతుంది భయ అసలైన కథ, అసలైన సినిమా అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన కథ ఎక్కడి దాకా ల్యాగ్ లేకుండా పోయిందంటే నిజంగానే ల్యాగ్ లేకపోయింది. డైరెక్షన్ లోపాలు కనిపించినాయి. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అంటే బాగుంది, మంచి మెసేజ్ ఇచ్చిండు. నిజంగా చాలా చాలా మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇలాంటి సినిమా అరుదుగా దొరుకుతాయని చెప్పవచ్చు. ఇక సినిమాకి వెళ్ళాలి, ఈ సినిమా చూడాలి అంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో రెడీగా ఉంది, చూడండి. బట్ ఒక పాయింట్ చెప్తున్నా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పైన చాలా ఊప్స్ పెట్టుకొని సినిమాకి చూడకండి. నిజంగా సినిమా చాలా బాగుంటుంది, బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వల్లనే కొద్దిగా డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఇక ఓవరాల్గా బాగుంది, మంచి మెసేజ్ తీసుకున్నారు. ఇక ఓవరాల్గా సినిమాకి రేటింగ్ వచ్చేసి 5కి 2.9. ఇక మీకు ఎలా అనిపించింది నా రివ్యూ, ఇంకా మన అర్థమైందా అనేది ఇక్కడ కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చేసుకోండి. జై హింద్.